హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇంత మాటలు క్లియర్గా చెప్తున్నానంటే, డబ్బు మీద మనస్సు పెట్టి మనము దేవుని మీద నుంచి మనస్సు తొలగిస్తే we will enter into curse. మనం శాపం అనే దుప్పటి క్రిందకి మనం వెళ్ళిపోతాం. కానీ మనం యేసయ్య మీద మనస్సు పెట్టుకుంటే నువ్వు అడగక ముందే అన్ని యాంగిల్స్లలో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. నీ అనుభవాలు నీ క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ ప్రాస్పారిటీ వితౌట్ గాడ్ ఈజ్ ఏ పావర్టీ. హల్లెలూయా. ప్రాస్పారిటీ వితౌట్ జీసస్, దట్ ఈస్ ఏ పావర్టీ. దీవెనలు యేసుక్రీస్తు లేకుండా అనుభవించటం అది దారిద్రత. కానీ మన దీవెనలు ఎవరితో అనుభవించాలి అంటే ఆ యేసయ్యతోనే అనుభవించాలా. గట్టిగా చప్పట్లు కొడదామా? కాబట్టి ఒకటి, కుమారుడు ఏం చేస్తున్నాడంటే డబ్బు మీద మనస్సు పెట్టినాడు, తండ్రి వద్దనుకున్నాడు, శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. రెండోసారి తండ్రి కావాలని వచ్చినాడు, డబ్బు మీద నుంచి మనస్సు తొలగించినాడు. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చినాడో ఆటోమేటిక్ గా కృపాక్షేమములు తన వెంట పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి. కాబట్టి ఎంతమందికి ఈరోజు దీవించబడాలని ఉన్నది? ఎంతమందికి ఎప్పుడు మేము నవ్వుతూ ఉండాలా? చేపైకి ఎత్తండి. నవ్వుతూ ఉండాలా బిడ్డ ఎప్పుడు. మనం ఎందుకు ఏడుపు మనకి? ఎత్తండి, నవ్వుతూ ఉండాలి మనం. చేపైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలా? ఈ భూమి మీద మనం ఎట్లా కనబడాలంటే మనం దీవించబడిన జనాంగంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ జీవితంలో తెలుసా? నువ్వు యేసయ్య మీద మనస్సు పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమని ప్రార్థన చేస్తావో తెలుసా? యేసయ్య, నాకు ఉద్యోగం వద్దు ప్రభా, నాకు నువ్వే కావాలా. హల్లెలూయా. నాకు డబ్బు వద్దు ప్రభా, నాకు చెప్పాలా, నాకు నువ్వే కావాలా. నాకు సంపద వద్దు ప్రభా, నాకు నువ్వే కావాలా. నువ్వు ఎప్పుడైతే ఈ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ మీద నుంచి మనస్సు తొలగించుకొని నాకు యేసయ్యనే కావాలని నువ్వు సిద్ధపడతావో ఆటోమేటిక్గా నువ్వు అడగక ముందే దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా అన్ని ఏరియాస్లలో నిన్ను బ్లెస్ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి మొదటిగా మనం ఏ విధంగా బ్లెస్ చేయబడతామంటే మనం యేసయ్యని కలిగి ఉంటే మనం బ్లెస్ చేయబడతాం. రెండో మాట చదవండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం చదవాలి. కోరేషుతో, నా మంద కాపరి నా చిత్తమందయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడదవనియు దేవాలయమునకు పునాది వేయబడవనియు నేను చెప్పుచున్నాను. 45వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవుచు మెట్టుగానున్న స్థలములకు సరాలము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడుగగొట్టెదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, అంధకార సంబంధులలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును, రహస్య స్థలములో మరుగైన ధనమును నీకిచ్చేదను. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని యొక్క ప్లాన్ లో, దేవుని యొక్క ప్రోగ్రామ్ లో నిధులు ఉన్నాయి. ఆమేన్. ఉన్నాయా లేదా? గుప్త నిధులు కాదు, పరలోక నిధులు అని చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్లాన్ లో మన విషయంలో ఏమున్నదంటే నిధులున్నాయి, ధనమున్నది. మనం గొప్పవారం కావటం దేవుని యొక్క చిత్తం. అయితే కోరేష్తో ఏమంటున్నాడంటే, మందకాపరి నా చిత్తాన్ని నెరవేర్చువాడా. అందరు చెప్పండి. కోరేషు మందకాపరి నా చిత్తాన్ని నెరవేర్చువాడా. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ ముందు నా మార్గాలను సరళం చేస్తున్నా, అంధకార స్థలములలో ఉన్న నిధులను నేను నీకు ఇవ్వబోతున్నాను. చప్పట్లు కొట్టండి. రహస్య స్థలములలో ఉన్న ధనాన్ని ఐ వాంట్ టు గివ్ యు. చప్పట్లు కొట్టండి. ఎవరికి ఇస్తున్నాడు? కోరేషు మంద కాపరికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? కారణం ఏంటిదో తెలుసా? నా చిత్తాన్ని నెరవేర్చు కాపరి అంటున్నాడు. ఎవరి చిత్తము చెప్పాలా? ఆయన చిత్తం. రెండో విషయాన్ని నేను చెప్పి క్లోజ్ చేస్తున్నాను. దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం ఎప్పుడు పొందుకుంటామంటే ఆయన చిత్తము మనం చేసినప్పుడే. చప్పట్లు కొట్టండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-6 వచనాలు ప్లీజ్. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. గట్టిగా చప్పట్లు కొడదామా? నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. తన యందు నిలిచి ఉండటం దాని అర్థం ఏంటిదంటే తన చిత్తాన్ని చేయటం. హల్లెలూయా. కోరేషు మంద కాపరి నా చిత్తాన్ని నెరవేర్చువాడా, ఐ వాంట్ టు గివ్ యూ మనీ, బ్లెస్సింగ్స్. అంధకార స్థలములలో ఉన్న నిధులను నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆమేన్. రహస్య స్థలములలో దాగి ఉన్న ధనాన్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. బికాస్ నా చిత్తాన్ని నెరవేర్చే మంద కాపరి కోరేషు అంటున్నాడు. మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. చప్పట్లు కొడదాం. ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తేనట మనం గొప్పవారం అవుతాం. ఎంతమందికి నచ్చుతున్నది మాట? హల్లెలూయా. నువ్వు అమెరికాకి వెళ్ళినా, లండన్కి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, స్విట్జర్లాండ్కి వెళ్ళినా నువ్వు మిలియనీర్వి కావు. బెల్లంపల్లిలో ఉండి యేసయ్యతో పాటు ఉండి నువ్వు మిలియనీర్ అవుతావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హైదరాబాద్ లో రెసిడెంటల్ బజార్ లో ఆటో నడుపుకుంటూ యేసయ్యతో పాటు ఉండి నువ్వు కోటీశ్వరుడు అవుతావు. చప్పట్లు కొట్టండి. ఇంటర్నెట్ లో చూస్తున్నా, ఆన్లైన్ లో చూస్తున్నా, టీవీలో మెసేజ్ ఉంటున్నా, కమాన్ వచ్చేసాయి. హైదరాబాద్ లోనే నువ్వు ఉంటున్న ప్లేస్ లోనే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. చప్పట్లు కొట్టండి. ఒకటి చెప్తున్నా, యేసయ్య లేకుండా నువ్వు ఏ దేశానికైనా వెళ్ళు, నో బ్లెస్సింగ్. కానీ యేసయ్యతో పాటు హైదరాబాద్ లో ఉండు, నిన్ను దేవుడు బ్లెస్ చేస్తాడు. కోరేషు మంద కాపరి నా చిత్తాన్ని నెరవేర్చువాడా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయనకు మనం అంటు కట్టబడతామో ఆటోమేటిక్ గా మనం ఫలిస్తాం. ఎంతమందికి ఈరోజు ఆయనకు అంటు కట్టబడాలన్నది? నేను నమ్ముతున్న బిడ్డ, ఈరోజు మంచిగా థ్రిల్లింగ్ మెసేజ్ ఇది. మీరు ఎట్లా వెళ్తారో తెలుసా? డబ్బుతో వెళ్తారా? చెప్పండి. ఉద్యోగం కావాలని వచ్చిన వాళ్ళు ఉద్యోగంతో వెళ్తారా? ప్రమోషన్ కావాలని వచ్చిన వారు ప్రమోషన్ కావాలని వెళ్తారా? ఈరోజు ఎట్లా వెళ్ళాలంటే యేసయ్యతో పాటు వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, నేను ప్యారడైజ్ లో ఉన్న అపార్ట్మెంట్స్ లో సడన్ గా నాకు ట్రాన్స్ఫర్ అయిపోయి కుక్కట్పల్లికి వెళ్ళిపోయినా. కుక్కట్పల్లికి వెళ్ళగానే నాకు ఒక లెటర్ వచ్చింది. ప్యారడైజ్ అడ్రస్ మీద నాకు లెటర్ వచ్చింది. హల్లెలూయా. ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే ప్యారడైజ్ అడ్రస్ మీద వస్తాడు, చూస్తాడు. పక్కింటి వారు చెప్తారు, సార్ వాళ్ళు కుక్కట్పల్లి ట్రాన్స్ఫర్ అయిపోయి షిఫ్ట్ అయిపోయినారంటే నేను ఇక్కడ, ఈయన ఇక్కడ ఉంటేనే ఇస్తానంటాడా? చెప్పాలా? నా నేను కుక్కట్పల్లిలో ఎక్కడున్నానో నన్ను వెతుక్కుంటూ లెటర్ పట్టుకొని వస్తాడు. చప్పట్లు కొడదామా? మనం కృపాక్షేమముల వెంట పరిగెత్తటం కాదు, మనం యేసయ్యని కలుగుంటే కృపాక్షేమములే మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతమంది కృపాక్షేమములు కావాలా? ఎత్తుతారు. ఎంతమందికి యేసయ్య కావాలా? అంటే కృపాక్షేమములు వద్దన్నట్టు. మీకు వద్దని చెప్పండి ఒకసారి. వద్దు. కానీ మీరు యేసయ్యని కలిగి ఉంటే కృపాక్షేమములు వచ్చి నేను వచ్చినాను అని తలుపు కొడతాయి. చప్పట్లు కొట్టండి. ఈరోజు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరుడు, సహోదరి, నీ బెడ్రూమ్ లో నుంచి, నీ డ్రాయింగ్ రూమ్ లో నుంచి మాటలు వింటున్నావు. ఐ ఛాలెంజ్ యు మై డియర్ బ్రదర్, నీ లైఫ్ ఎట్లున్నదో బిడ్డ ఈ రోజు దాకా యేసయ్య లేకుండా
దేశాలు దేశాలు దేశ దిమ్మరై తిరిగినావు. ఈ ఉద్యోగం కాకపోతే ఆ ఉద్యోగం, ఆ బిజినెస్ కాకపోతే ఈ బిజినెస్ అని తిరిగినావు. కానీ ఈ టీవీలో నుంచి యేసయ్య నీతో సెకండ్ తీసుకోబోతున్నాడు. వా, ఎంతమందికి యేసయ్యతో సెకండ్ తీసుకోవాలని ఉన్నది రాత్రి? యా, గత 14 years బ్యాక్ యేసయ్యతో సెకండ్ తీసుకున్నా నేను. ఎప్పుడైతే యేసయ్యతో సెకండ్ తీసుకున్నానో ఆ నమ్మదగిన దేవుడు మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. ఈ రాత్రి యేసయ్యతో ఎంతమందికి సెకండ్ తీసుకోవాలని ఉన్నది? హా నాన్న, ఒక్కటి చెప్తున్నా బిడ్డ, యంగ్ బిడ్డలారా, ఒక డాడీగా చెప్తున్నా నాన్న, ఒక అన్నగా చెప్తున్నా బిడ్డ, ఒక తండ్రిగా చెప్తున్నా నాన్న, మీకు యంగ్ ఏజ్లో ఇదే ఏజ్ బిడ్డ, మీ లైఫ్ టర్న్ అయ్యే ఏజ్ బిడ్డ. మీరు పడిపోవాలన్నా నిలబడాలన్నా ఇదే మీ లైఫ్లో టర్న్ అవుతుంది. ఈ యంగ్ ఏజ్లో మీకు ఎవ్వరు లేకపోయినా యేసయ్యను కలిగి ఉండండి నాన్న. మీరు ఒక డాడీగా చెప్తున్న బిడ్డ, మేము వచ్చి వెళ్ళిపోయటానికి రాలేనాన్న, మేము ఇక్కడికి పరిశుద్ధ సముఖంలో చెప్తున్నాను. యంగ్ ఏజ్లో ఏ పోరాటాలు ఉంటాయో మేము అనుభవించినాం బిడ్డ, ఎన్ని మెంటల్ ప్రెషర్స్ ఉంటాయో మేము అనుభవించినాం నాన్న మేము. కానీ మేము అనుభవించిన ఆ పోరాటం మీరు అనుభవించద్దు. యేసయ్య లేకుండా దెబ్బలు తిన్నాం నాన్న మేము. కానీ యేసయ్యను ఎప్పుడైతే కలిగినామో దేవుడు మమ్మల్ని దీవించినాడు నాన్న. మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, యేసయ్యను కలిగి ఉండండి బిడ్డ. కాలేజ్కి వెళ్ళేటప్పుడు యేసయ్యతో పాటు వెళ్ళాలంట. యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు డాడీ కమాన్ యేసయ్య రా రా వెళ్ళండి. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు యేసయ్యతో వెళ్ళు. నీ యవ్వన జీవితంలో ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఈ రాత్రి యేసయ్య రాబోతున్నాడు. డాడీ నువ్వు వద్దు డాడీ, ఐ వాంట్ యువర్ మనీ అన్నాడు, దేశదిమ్మరైపోయినాడు. కానీ డాడీ ఐ వాంట్ యువర్ లవ్, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ అన్నాడు సెకండ్ టైం. ఈరోజు మీరు యేసయ్యని కలిగి ఉండండి బిడ్డ. నీ భర్తను గాఢంగా ప్రేమిస్తున్నామేమో, అంత ప్రేమించక తల్లి, యేసయ్య తర్వాతనే నీ భర్తను ప్రేమించు. నీ భార్యని చూసి ఎంతో ప్రేమిస్తున్నావు, నా భార్య ఎంత మంచిదని. నా యేసయ్యను మొదటిగా ప్రేమించు బిడ్డ, దాని తర్వాత నీ భార్యను ప్రేమించడం ప్రారంభించు. నీ బిడ్డలను చూసి, వారి చదువులను చూసి, వారి అందాన్ని చూసి మురిసిపోతున్నావేమో. అబ్బా నా కొడుకు ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు, నా బిడ్డ ఎంత ఫెయిర్ ఉన్నది, వా నా బిడ్డ ఇంత అందంలో స్టెప్ వేసుకొని కోట్ వేసుకుంటే, వా డాక్టర్ సంధ్య, డాక్టర్ సునీత అని పేరు పెట్టుకుంటే, వా నా బిడ్డ ఎంత గ్రేట్ అని అనుకుంటున్నావేమో. నీ బిడ్డలను చూసి మురిసిపోకు. యేసయ్యను ప్రేమించిన తర్వాత నీ బిడ్డలను ప్రేమించు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి ప్రథమ స్థానం ఇస్తావో బిడ్డ, యేసయ్య చెప్పింది నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆటోమేటిక్గా నువ్వు అడగక ముందే బ్లెస్సింగ్స్ అన్నీ వస్తాయి. నేను ప్రవచిస్తున్నాను. As an anointed servant of God, I prophesize in the mighty name of Jesus Christ of Nazareth. ఈ టీవీ మెసేజ్ వింటున్న సహోదరుడా, సేవకుడా, యవనస్తుడా, బిజినెస్ మ్యాన్ కావచ్చు, నేను ప్రవచిస్తున్నాను. ఈ రోజు దాకా మీ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో నాన్న పక్కకు పెట్టేసండి. ఈరోజు మీరు హృదయపూర్వకంగా యేసయ్యను గట్టిగా హత్తుకోండి. ఆమేన్. యేసయ్యను గట్టిగా ముద్దు పెట్టుకోండి. ఈరోజు వెళ్ళేటప్పుడు యేసయ్యతో పాటు వెళ్ళండి. ప్రొద్దున్న లెగగానే గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ మార్నింగ్ డాడీ అనకు. ప్రొద్దున లెగగానే నీ నోట్లో నుంచి యేసయ్యా ఐ లవ్ యూ. అబ్బా ఎంత సంతోషపడుతున్నాండి యేసయ్య. డాడీ ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. ప్రొద్దున లేసి ఆ మాటను బిడ్డ చాలు, ఆ రోజంతా యేసయ్య నీతో పాటు ఉంటాడు. ఈ రాత్రి అనుభవంలోకి వెళ్దాం. వృద్ధాప్యంలో నా తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. నా బిడ్డలు ఏమో చేస్తారు, నా పెన్షన్ తక్కువైపోయింది, నా బిడ్డలు, నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు ఏమో చేస్తాడని చూడకండి నాన్న. మీరు నా ఎవరిని చూస్తారంటే ఆ యేసయ్యను చూడండి. అంటే
జీవితకాలం అంతా మిమ్మల్ని పోషించటానికి ఆయన నమ్మదగిన దేవుడు. ఎంతమందితో దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు? యా, నేను ఈ మాట ద్వారా ప్రవచించున్నాను. మీరు ఇదే అనుభవంతో ఉండండి బిడ్డ. ఈ రాత్రి ఒకటే మీరు యేసయ్యతో పాటు వెళ్ళబోతున్నారు. ఆమేన్. అందరం